ప్రైజ్ ద లార్డ్. ప్రభువులందరికీ శుభావందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందుతున్నామని వాక్యం సెలవిస్తుంది. నిజముగా సమాధానం అంటే ఈ వాక్యం ద్వారానే మనకు సమాధానం వస్తుంది. ఒకప్పుడు నేను సమాధానం లేనప్పుడు కుటుంబాల సమస్యలు, అన్నదమ్ముల మధ్య సమస్యలు, సమాజంలో సమస్యలు ఎన్నో ఉండేవి. అయితే ఈ వాక్యం నన్ను మార్చిన తర్వాత నాకు కుటుంబంతో అలాగే మా అన్నదమ్ముల మధ్య సమాధానం తీసుకొచ్చింది. ఈరోజు నీలో కూడా సమాధానం లేకపోతే నువ్వు కూడా ఈ వాక్యాన్ని ఆశ్రయిస్తే, ఈ వాక్యాన్ని వింటే, ఈ వాక్యాన్ని నేను చేర్చుకుంటే నీలో కూడా సమాధానం వస్తుంది. మనం అతిశయించాల్సింది అధికారం చూసి, డబ్బును చూసి, బలగాన్ని చూసి మనం అతిశయిస్తుంటాం. కానీ నిజమైన అతిశయం అంటే ఈ వాక్యం నుండే వస్తుంది. ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతుంటే, ఈ వాక్యాన్ని వింటుంటే ఆ వాక్యం నాలో పుట్టించే అతిశయము చాలా సంతోషకరమైనది. ఈరోజు నువ్వు కూడా ఈ అతిశయాన్ని పొందాలంటే ఈ వాక్యాన్ని ఈరోజే వాక్యం మాలోకి రా, మమ్మల్ని సమాధానపరచమంటే ఈరోజు నీలో కూడా ఈ వాక్యం వస్తుంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. నిజంగా వాక్యాన్ని అనుసరించి వాక్యం చెప్పింది చేస్తే మనలో దేవుని ఆత్మ మనలో ఉంటుంది. మనము ఆత్మానుసారంగా జీవిస్తాం. శరీర క్రియలను విసర్జించి ఆత్మ సంబంధమైన ప్రేమ, సమాధానం, శాంతి ఇవన్నీ మనలో నిండుకొని మనము సమాజాన్ని ఎలా ప్రేమించాలో, దేశాన్ని ఎలా ప్రేమించాలో, మన దేశాన్ని కూడా ఎలాగా గౌరవించాలో, ఐక్యత ఎలా ఉండాలో కూడా ఈ వాక్యాన్ని నేర్పిస్తుంది. ఈరోజు ఈ వాక్యాన్ని మాలోకి రా అని అడగలిగితే ఈ వాక్యం ఒకరోజు నీలోకి వస్తుంది. నీలో సమాధానాన్ని తీసుకొస్తుంది. దేవుడి చిన్న వాక్యం దీవించినాక ఆమేన్.